పునీత పాద్రే పియో గారి యొక్క అద్భుత వరములు. పునీత పాద్రే పియో ఒక అసాధారణమైన పునీతుడు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే అవి దేవుని యొక్క అద్భుత వరములతో జరిగాయి. వాస్తవానికి పాద్రే పియో గారి యొక్క జీవితం సైన్స్ వివరించలేని ఒక రహస్యం. ఈ వీడియోలో పునీత పాద్రే పియో గారికి ఉన్న కొన్ని అద్భుతమైన వరముల గురించి తెలుసుకుందాం. మొదటిది, పంచగాయాలు పొందిన పునీతుడు. 1918వ సంవత్సరం సెప్టెంబర్ 20న పునీత పాద్రే పియో గారు శిలువ ముందు ప్రార్థిస్తుండగా ఆయన పంచగాయాలను పొందుకున్నారు. ఆ గాయాలు ఆయన జీవించినంత కాలం ఆయన శరీరంపై కనిపిస్తూనే ఉన్నాయి. శిలువ వేయబడినప్పుడు యేసు ప్రభువునకు ఎలా అయితే గాయాలు ఉన్నాయో అలానే ఈ పునీతునికి కూడా చేతులలో, కాళ్ళలో మరియు పక్క భాగంలో గాయాలు కనిపించాయి. ఈ సమయంలో ఈ పునీతుడు దాదాపు అనారోగ్యంతో బాధపడేవారు. అంతేకాకుండా పరలోక దర్శనాలు కలిగేవి. ఆ పంచగాయాల నుండి వచ్చిన రక్తము పువ్వుల నుండి వచ్చిన పరిమళ సువాసన కలిగి ఉండేది. రెండవది, రోగులను స్వస్థపరచు వరము. పునీత పాద్రే పియో గారి ప్రార్థన మధ్యవర్తిత్వం ద్వారా అనేక అద్భుతములు జరిగినట్లు గుర్తించారు. ముఖ్యంగా జెమ్మా డిజెర్జియో అనే ఒక చిన్న పాప పునీత పాద్రే పియో గారిని దర్శించడానికి వెళ్ళింది. ఆమెకు పుట్టుకతో చూపు లేదు. ఆమె కంటిలో కనుపాప లేకుండా జన్మించింది. కానీ అద్భుత రీతిగా ఆమె పునీత పాద్రే పియో గారిని కలిసిన తర్వాత ఆమెకు కంటి చూపు కలిగి అన్నిటినీ చూడగలిగింది. కనుపాప లేకుండానే ఆమె చూడగలుగుతుంది. మూడవది, ఒకేసారి 2 ప్రదేశాలలో ఉండడం. పునీత పాద్రే పియో గారు ఒకేసారి 2 ప్రదేశాలలో ఉండేవారు. దీనికి అనేక సాక్ష్యాలు, రుజువులు ఉన్నాయి. ఈయన గదిలో ప్రార్థిస్తూ ఉంటూ శాన్ జియోవన్నీ రోటోండో నుండి మైళ్ళ దూరంలో ఉన్న యుద్ధ సమయంలో ఒక ఇటాలియన్ అధికారి ఆత్మహత్య చేసుకోకుండా ఆపాడు. వాటికన్ విచారణలో భాగంగా బిషప్ రాఫెల్ రోసి అతనిని ఒకేసారి 2 ప్రదేశాలలో ఉండడం గురించి అడిగినప్పుడు పియో ఇలా సమాధానమిచ్చాడు: ఇది ఎలా జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో నాకు తెలియదు. దీనిని గురించి నేను ఎక్కువగా ఆలోచించను మరియు నా మనసు అక్కడకు ఎలా వెళ్ళిందో తెలియదు మరియు నేను అక్కడ చూసినటువంటి వ్యక్తిని లేదా స్థలంను ఎలా చూడగలిగానో తెలియదు. నా శరీరంతో లేదా శరీరం లేకుండా అక్కడికి వెళ్ళానో తెలియదు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో శాన్ జియోవన్నీ రోటోండో ఆకాశంలో పునీత పాద్రే పియో గారు కనిపించి ఆ నగరాన్ని కాపాడారు. అమెరికా సైనికులు శాన్ జియోవన్నీ రోటోండోపై బాంబులు వేయాలని ఆదేశించబడ్డారు. ఆ సమయంలో వారు వారి ఆయుధాలను, బాంబులను నగరముపై వేయడానికి సిద్ధపడినప్పుడు పునీత పాద్రే పియో గారు వారి యుద్ధ విమానం ముందు నిల్చొని ఉన్నారు. ఆ విధముగా ఆ నగరాన్ని బాంబుల బారి నుండి కాపాడి ఆ నగర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చారు. ఆ నగరానికి దగ్గరలో అమెరికా ఎయిర్పోర్ట్ నిర్మించిన సమయంలో ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు ఒకరు ఆ నగరంలోనికి వెళ్ళినప్పుడు పునీత పాద్రే పియో గారిని చూసి ఆశ్చర్యపోయారు. 4వది, ఆత్మలను చదవడం. పునీత పాద్రే పియో గారు ఆత్మలను చదివి వారి మనస్సాక్షిని పరిశీలించి వారి మనసులో ఏమనుకుంటున్నారో చెప్పగలిగే వరము కలిగి ఉన్నారు. మన మనసులో ఏమనుకుంటున్నామో దేవునికి మరియు మనకి మాత్రమే తెలుస్తుంది. కానీ ఎవరైనా ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మన మనస్సులో ఉన్నటువంటి, మనం అనుకున్నటువంటి విషయాలను చెప్పగలిగేవారు. ఇది పవిత్రాత్మ ద్వారా ఆయనకు అనుగ్రహింపబడిన వరం. ఎందుకంటే పాపాత్ములకు పశ్చాత్తాపము కలిగించి వారిని సన్మార్గంలో నడిపించేవారు.